ప్రముఖ బిలియనియర్ గౌతమ్ అదానీ అవినీతిపై తాము ఇచ్చిన రిపోర్టుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అమెరికన్ షార్ట్ సెల్లర్ రీసెర్చ్ ఏజెన్సీ హిండెన్బర్గ్ ఫౌండర్ నథన్ ఆండర్సన్ అన్నారు. అదానీ గ్రూప్ ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నామనే విషయాన్ని ఆండర్సన్ తొలిసారి వెల్లడించారు. అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను మార్చడానికి విదేశీ బినామీ షెల్ కంపెనీలను వాడుకుందని, అదానీ తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని గతేడాది జనవరిలో హిండెన్బర్గ్ సంచలన రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల విలువ దాదాపు 12 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఏదైనా చట్టపరమైన లేదా మరేదైనా బెదిరింపుల వల్ల ఇటీవలే తన సంస్థను మూసివేయాలని నిర్ణయించలేదని అన్నారు. పని భారం వల్లే మూసివేశామని అన్నారు. అదానీ గ్రూప్లకు వ్యతిరేకంగా ఉన్న నివేదికతో సహా తన అన్ని నివేదికలకు 100% కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కొన్ని మీడియా గ్రూపుల్లో అదానీ అక్రమాలపై వచ్చిన రిపోర్టుల ఆధారంగా తాము అదానీ గ్రూప్లపై పరిశోధన చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. మీడియా కథనాలను నిశితంగా పరిశీలించామని, సాక్ష్యాలను సంపాదించామన్నారు. దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్టులో పొందుపర్చామని అన్నారు. హిండెన్బర్గ్ నివేదిక భారతదేశ ఆర్థిక వృద్ధిపై దాడి అనే వాదనలను ఆండర్సన్ కొట్టిపారేశారు. మేము ఎల్లప్పుడూ భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నాం. మార్కెట్ పారదర్శకత, బలమైన కార్పొరేట్ పాలన భారతదేశ వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చూస్తాం అని ఆండర్సన్ అన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ను మూసివేస్తున్నట్లు జనవరిలో ఆండర్సన్ ప్రకటించాడు. చట్టపరమైన లేదా వ్యక్తిగత బెదిరింపుల వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హిండెన్బర్గ్ ను మూసివేసినప్పటికీ అదానీ గ్రూప్ తో సహా అన్ని సంస్థ నివేదికలు ఖచ్చితమైనవి అని ఆండర్సన్ సమర్థించుకున్నారు.